బయట ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము దండం పెట్టుకోవట్లేదుగా, మాలో విగ్రహారాధన ఎక్కడుందని మీరు ఏళ్ళు పెట్టి చూపించగలరు అని మీరు అడిగారు అనుకోండి. అవునమ్మా, మీరు బయటికి వెళ్ళి విగ్రహానికి మొక్కట్లేదు, కానీ మీకు తెలియని విగ్రహాలు మీ రోజులోనే ఉంటున్నాయి. హల్లెలూయా. మొబైల్ ఒక విగ్రహం, త్రాగుడు ఒక విగ్రహం, తిరుగుబాటు తత్వం ఒక విగ్రహం, తల్లిని తండ్రిని పోషించకుండా ఇష్టానుసారంగా ఉండడం ఒక విగ్రహత్వం, సేవకుడిని పక్కన పెట్టడం ఒక విగ్రహత్వం, సంఘంలో నీ సమయాన్ని ఇవ్వకోకుండా ఉంటావు చూసావా, అది ఒక విగ్రహత్వం. ఈరోజు గమనించండి ప్రియులారా, ఈ మొబైల్ అండి జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందుకనే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ మీ అవయములను అన్నాడా లేదా, ప్రారంభంలో అన్నాడా లేదా, మీ అవయములను అంటే దాని అర్థం ఏంటి, శరీర భాగాలను. అంటే శరీర భాగంలో ఇవి మిళితమైపోయినాయి. మానవ జీవితానికి శరీర భాగంలో చాలా మిళితమైపోయినాయి. అది ఫోన్ కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ధనం కావచ్చు, అది జాగ్రత్తం కావచ్చు, అది కామాతురత కావచ్చు, అది స్త్రీ కావచ్చు,